చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత అమేజింగ్ బ్లాగ్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి టైం 5 o'clock అవుతుంది, 5:10 అవుతా ఉంది. ఇంకా కావ్య వచ్చేసి చిప్స్ తింటా ఉంది. ట్యూషన్ హాలిడే అంటే ఇంక మీట్ వెళ్ళిపోయాలంట, టైమింగ్ సరిపోదు అంటా ఉండరు. ఎగ్జామ్లో ఎంత వస్తుందో చూస్తాను ఈసారి. 70 అబౌవ్ మనకంతా చూద్దాం. ఇంకొచ్చేసి పండుగ కదా, మన్నాడు శుక్రవారం పండుగ చేసేకి ఈ పొద్దే అంతా ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఇంకా అక్కడంతా దేవుడు సామాన్లు అంతా కొంచెం క్లీన్ చేసి పెట్టినాను. ఇంక బట్టలు అయితే ఉతకాలకి పెట్టినాను. ఇప్పుడు ఇంక 5 గంటలు అయితే ఉంది. 5 గంటలకైతే పోయి బట్టలు ఉతికేసి వస్తాను. ఇంక ఇంట్లంతా మాప్ అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ ఊడ్ చేసి నేను ఇంక ఇదంతా క్లీన్ చేసేసి దేవుడి ఫోటోల దగ్గర ఉండేదంతా అవంతా క్లీన్ చేసేసి ఇంకా బట్టలు అయితే ఉతికేసి వస్తాను. ఫుల్ తలనొప్పి, చేయిలంతా నొప్పి, పూలు కట్టినది ఇంకా తగ్గుతలేదు. జ్వరం వచ్చేస్తుంది ఇంకొంచెంసేపు ఉంటే. ఉడిసి వస్తుంది. ఏమో కావ్య చూస్తాను. జీవి అయితే పనుకొనింది, స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఉందంట, పనుకొనిసింది, నిద్రపోసింది. ఇంకా ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నీకు వీళ్ళకి వచ్చేసి హాఫ్ ఇయర్ ఎగ్జామ్. డేట్ 23rd ఇంకా ఉంది. ఇంకా వంట వచ్చేసి అంతా కడిగేసి నేను ఇంకా కొంచెం ముందు కడిగేది. ఇంకా రైస్ అయితే చేసి నేను వాళ్ళు వచ్చేబట్టికి. ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ ఉంది, పొద్దున్నే చేసింది. ఇంక నైట్కి వచ్చి పాలకూర ఉంది, పాలకూర పప్పు అయితే వండేస్తాను. ఇప్పుడు కాఫీ పెట్టి తాగేసి ఏదమ్మా పాలు ఎక్కడమ్మా ఆడుందా. ఇప్పుడు కాఫీ పోయి తెచ్చింది. ఇదంతా కడిగేసిందని ఇప్పుడే జస్ట్ ఒక 1/2 an hour అయ్యా. ఇదైతే పోతలేదు, కానీ ఏమైనా వేసి కడగల. చూడండి, నెయిల్ పాలిష్ ఇది పోతలేదు. ఇవన్నీ అమ్ముకొని ఇచ్చిండేవే. కడిగేసినాను. ఇప్పుడు ఇంక బట్టలు అయితే ఉతికేయాలా. పాలు కావ్య అయితే తెచ్చింది, పాలు సర్ఫ్ అన్నీ తెచ్చేసింది. ఇంకొచ్చేసి కదా సౌండ్ తగ్గించుకో. ఇంక పొద్దున్నే వచ్చేసి మార్కెట్కి పోతాను, పూలు అయితే తీసుకొస్తాను. డెకరేషన్ పూలు అంతా ఉంటాయి మార్కెట్లో, చూపిస్తాను. ఇంక పొద్దున్నే 4 గంటలకు పోయి తిరిగి 6 గంటల పాటికి వచ్చేయాల. స్కూల్ ఉంటాయి కదా, 6 గంటల పాటికి వచ్చేస్తే ఇంకా స్కూల్కి అయితే పంపించచ్చు. ఇంకా పొద్దున్నే 4 గంటలకు అంతా పోయి తీసుకొని వస్తాను. ఏమేమి తెస్తానో చూపిస్తాను. అన్నీ అక్కడే మార్కెట్లో అన్నీ సిక్తాయి. పూలు, డెకరేషన్ పూలు అన్నీ సిక్తాయి. ఏమేమి కావాలో అన్నీ సిక్తుంది, తీసుకొని వస్తాను. నువ్వే ముద్దులే, నేనే పోతాను. కావ్య ఎప్పుడు రాలేదు. కావ్య ఎప్పుడో ఒకసారి వచ్చిందానికి ఈసారి నేను వచ్చేదంటా ఉంది. కానీ వద్దు, మార్నింగ్ 4 o'clock పోవాలంటే నిద్రలా ఉంటుంది. స్కూల్ వేరే ఉంది కదా, స్కూల్కి వేరే పోవాలా. చూడండి ఎట్లా కొనుక్కోంది చూడండి. ఇంకైతే కావ్యని తోడుకొని పోలేదు. నేనే మా ఇంట్లో అమ్మవారికి నేనే దండ రెడీ చేస్తాను. ఎలా రెడీ చేస్తాను చూపిస్తాను రేపు వచ్చేసి. అయితే ఈ వీడియోలోనే, ఈ వ్లాగ్లోనే ఉంటుంది. లేదంటే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ప్రతి ఏడాది ప్రతిసారి మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో పూల మాల అయితే దండ నేనే రెడీ చేస్తాను. నాకు ఈ డెకరేషన్ అన్నా రెడీ చేసేదన్నా చాలా ఇష్టం. నాకు వచ్చేసి కావ్య ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడా అన్నీ చెప్పేసింది. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, లాస్ట్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్. అదే పాత్రలు కడుతుంది కదా, అందుకే త్యామలపై. ఇంక బట్టలు ఉతికేసేస్తే ఫుల్ అన్నీ తడిసిపోతుంది. మొత్తం తడుస్తున్నాను వేరే సెషన్. ఈ సోఫాస్ అంతా అవుట్లేసేస్తాను రేపు నైట్కి. అంతా క్లీన్ చేసేసి నీట్గా మీ రూమ్లో రేపు ఒకనాడు వచ్చేసేసుకోవాలి. ఇంక ఇక్కడంతా స్క్రీన్ వేస్తాను. లాస్ట్ ఇయర్ తెచ్చినది ఉంది ఆ స్క్రీన్. రేపు నైటే రెడీ చేసేస్తాం మేమైతే. ఇద్దరు ఉండారు కదా, హెల్ప్ చేస్తారు.
ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక పొద్దున అయితే వీడియో తీస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి 9 గంటల టైం వచ్చేసి కరెక్ట్గా 9:10. ఇంకా మార్కెట్కి అయితే పోయి వచ్చేసినాము. ఇక్కడ ఉంది ఫ్లవర్స్ అంతా ఉంది, చూపిస్తా. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, కొంచెం హెల్పింగ్ అయితే చేస్తారు. అట్లే ఫీవర్ ఉంది కావ్యకి, జ్వరము కావ్యకి నైట్, ఇంకా దగ్గు. ఇదో ఇక్కడంతా తెచ్చినాను ఫ్లవర్స్. ఇవంతా డెకరేషన్ ఫ్లవర్స్, డెకరేషన్ చేసేకి. ఇదంతా డెకరేషన్. ఇదంతా ఇది ఫుల్ టోటల్కే 500 అయిపోయింది. ఒక్కోటి ఒక్కో రేటు, ఫుల్ రేట్లు ఇప్పుడు. ఇవంతా చూడండి, ఎత్తితే కూడా ఒక్కోటి పడిపోతుంది. ఇదంతా ఒక్కోటి 60 రూపాయలు. ఇది ఫుల్ బంచే 60. ఇంకా దీనికన్నా ఫ్రెష్గా ఉండేది వచ్చేసి 100 రూపీస్ ఉంది ఇట్లా బంచ్. సరే ఉండేసి ఇక్కడ రోజెస్ ఇక్కడంతా ఉంది. రెడ్, ఇది రెడ్, ఎల్లో, వైట్ అన్నీ రోజ్ మిక్స్. ఇంకా ఇవంతా ఉంది ఇక్కడ గ్రాసెస్. ఇంకా అవతల వచ్చేసి ఇదిగోండి, ఇవంతా క్లీన్ చేయాలి పార్కింగ్. ఇంకా ఇప్పుడు అయితే క్లీన్ చేస్తాను. చామంతి పూలు, బంతిపూలు, తులసి. ఇదైతే ఇంటికి అరటి పిలకలు. ఇది వచ్చేసి ఆకులు చూడండి. ఫ్లవర్స్, రోజెస్, ఆకు అన్నీ ఉంది. ఇంకా మధ్యాహ్నం పోయి మల్లెపూలు అయితే తెచ్చుకుంటాను. అక్కడ బాగాలేదు, ఫ్రెష్గా అంత లేదు. ఫుల్ రష్ మార్కెట్ ఇప్పుడు కూడా. అంటే లాస్ట్ వీక్ ఎవరెవరు చేయకుండా ఉంటారో ఈ వీక్ అందరూ చేసుకుంటారు కదా, అందుకే. ఇంకా శ్రావణ మాసంలో 4 వారాలు ఉంది ఈసారి. ఈ వారం తప్పితే నెక్స్ట్ వారం కూడా చేసుకోవచ్చు. కానీ ఈ వీక్ కూడా చాలా రష్గా ఉంది. మేము 4 గంటలకైతే వెళ్ళొచ్చేసాం మార్కెట్కి. ఇంక ఇవంతా క్లీన్ చేసుకుంటాం. పార్కింగ్ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇల్లంతా మాఫ్ అయితే చేసుకుంటాను. ఇంకా పూలు అయితే రెడీ చేసుకోవాలా ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎక్కువగానే తెచ్చిన బంతి పూలు. అది మధ్యాహ్నం ఇంకా సాయంత్రం వరకు అంగడైతే పెడతాను ఇప్పుడు, శుక్రవారము. ఇంకా టిఫిన్ అయితే అక్కడి ఇంకానే పార్సల్ తెచ్చేస్తాను. ఇడ్లీ తెచ్చినాను, లేట్ అయిపోయా ఇంకా అనేసి. ఇంకా నన్ను తోడుకొని పోయి మార్కెట్కి తోడుకొని వచ్చి వదిలేసి డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళ డాడీ. ఇదే అండి ఇప్పుడు తెచ్చిన పూలు వచ్చేసి. ఇంకా మళ్ళీ పూలు అయితే తెచ్చుకుంటాను. పూలు అయితే కడతా ఉన్నాను. చామంతి పూలు. ఇది వచ్చేసి బెంగళూరులో వచ్చేసి ఇది కాడు మల్లిగే అంటారు, బెట్టెడ్ మల్లిగే, కాడు మల్లిగే అంటారు. దీంట్లోనే 6 అయితే రెడీ 100 రూపీస్ కదా. ఇది ఈ పది వచ్చి 150 రూపీస్. అలా 100 రూపీస్. ఒక్కొక్క రోజు ఇట్లా ఉంటుంది. ఇదిగోండా ఇట్లుంటుంది, సుబ్బిలు ఇట్లుంటుంది. దీన్ని ఇప్పుడు రెడీ చేస్తాను. ఇవన్నీ పెద్ద చిన్నది చూడండి, బాగుంది కదా. ఇదో ఇది రెడీ చేసినాను ఇప్పటికి. సూపర్గా ఉంది. ఏంటి దేవుడు కదా, నేను అది కొడుతున్నా. దాని చేస్తాను సుబ్బినా నీడ. హలో, అన్నిటిగా పట్టుకో. ఇంకా ఇప్పుడు ఇదంతా రెడీ చేసి నేను అంగడి దగ్గరికి అయితే ఎత్తుకోపోతాను. అంగడి దగ్గరికి ఎత్తుకొని పోయి దీన్ని అయితే అక్కడే రెడీ చేసేది. అమ్మే వరకు రెడీ చేసుకుంటాను. ఇంటికి కావాల్సినది ఇంట్లోనే వచ్చి రెడీ చేస్తాను. ఇంక ఇంట్లో కూడా క్లీన్ చేసుకోవాలి కదా. ఇది జీవిత రెడీ చేసింది, నేను రెడీ చేస్తాను. ఇంకా ఇందులే తెచ్చినంత నేను ఇప్పుడు అప్పుడు అమ్మేస్తుంది కదా. ఇది రెండే చూడండి, బాగుంది కదా. ఈరోజు అందులో తెచ్చిందంటే మార్కెట్లో. నాకు ఉండేటప్పుడు హాస్పిటల్ పోవాలి. కానీ ఫుల్ కోల్డ్, జ్వరము ఫుల్ జ్వరం వచ్చేసింది. ఇంకా రేపు పండుగ ఉంటాయి చేస్తారు అనేసి కొంచెం ఎక్స్ట్రానే తెచ్చి ఆఫ్ చేస్తా. 1 minute 30 seconds. నేను కట్టేది చూపి. ఎట్లా కట్టేది నాకు తెలుసా. ఇది అంటే దారం అయిపోయింది, తింటే ఉంది. ఈ చెవి అయితే తెచ్చిపోయింది. ఏదో ఇట్లా కట్టినాను ఇప్పుడు సద్యానికి. అంటే ఇక్కడ ఫుల్ వాన అంతా పూలు ఇట్లా ఎత్తుతూనే ఉదురుతుంది. ఇక్కడ ఫుల్ ఉదిరిపోయింది. ఉదిరిండేదంతా ఉదిరిచ్చేసి కట్టినాను. బాగుంటాయి, కామెంట్ చేయండి ఎట్లుంది అనేసి. ఇదిగోండి, అంటే ఈ పది వచ్చేసి 100 రూపీస్ కిలో ఉంది. వాళ్ళు లాస్ట్ వీక్ వచ్చేసి 200 రూపీస్ కిలో ఉండే. 200, 240, 250 వరకు ఉండే. ఇప్పుడు 100 ఉంది. ఎన్ని మూరు కట్టినట్టు చూపిస్తాను. 1 2 3 4 5 6 7 ఉంది. ఈ పది కూడా 50 రూపాయలకు పోతుంది మూరు వచ్చేసి. అంత ఫ్రెష్గా బాగుంది. నేను కడితే నాకే భలే ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఒక క్లిక్ తీసుకో. అయినా 2 తీసుకోండి.
బాగుంది కదా, కామెంట్ చేయండి. మమ్మీకి చాలా ఇష్టమైపోయా. ఒక లైక్ చేయండి దేవుని చూసేసి. ఇంక దీనైతే అమ్ముతాను. ఇంకా ఉంది ఇక్కడ. మమ్మీకి తెరకట్టే కంటే చాలా ఇష్టం. మన దేవుడి ఫోటోలకి ఒక 3 మూరలు ఉంటే సరిపోతుంది. ఇంకా బంతి పూలు అయితే ఇక్కడ డెకరేషన్స్ వేస్తాను. ఇంకా అంతే కొద్దిగా మాసాలు తగ్గిపోతే ఫుల్ నేను హెల్ప్ చేసేస్తాను. నాకు దగ్గర ఇక్కడ అంతా ఇవన్నీ ఇప్పుడు తీసేస్తాము. ఇప్పుడు ఇక్కడ అన్ని వేయాలా, ఇవన్నీ వేయాలా ఇక్కడంతా. ఇంకా బంతి పూలు అయితే డెకరేషన్ మనం ఎట్లా కలర్ చేసుకోవచ్చు. ఇంకా 3 ఊర్లు ఉంటే ఫుల్ సరిపోతుంది దేవుడి ఫోటోకి. సింపుల్ గా కొద్దిగా వేసి సింపుల్ గా వేస్తేనే చూసాక బాగుంటుంది. దేవుడు ఎట్లయినా దేవుడే. ఇంకా వచ్చేసి ఎట్లా రకాలు చేస్తున్నా దేవుడు. సుపి ఆ రోజు బాగుంది కదా. ఒక క్లిక్ చేసుకుంటా, ఆఫ్ చేస్తా.